Hey guys, welcome to my ఛానల్. ఇదే నా ఫస్ట్ రియాక్షన్ నేను అనుకుంటున్నాను. ఇంక నుంచైనా మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఛానల్. ఎక్కడ ఆపేసాం అక్కడే స్టార్ట్ చేస్తాం మళ్ళీ. ఈరోజు ప్రత్యేకంగా నాకు ఈ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు మా అన్నయ్య బర్త్డే, జూనియర్ ఎన్టీఆర్. అందరూ హీరోస్ ఇష్టపడడం వేరు, ఈయన్ని సెపరేట్గా ఇష్టపడడం వేరు నా దృష్టిలో. ఎందుకంటే ది వే ఆఫ్ లైఫ్, ది ఎదుటి వాళ్ళని ఎలా గౌరవించాలో కూడా చెప్పిన హీరో అతనే. అందుకే నాకు చాలా ఇష్టం. అండ్ అతను స్మైల్ అంటే నాకు ఇంకా చాలా చాలా ఇష్టం. మొత్తానికి ఫస్ట్లీ హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఎప్పుడెప్పుడా ఆయన చూస్తున్నా ఆల్మోస్ట్ 2 years ఉంది స్టార్ట్ అయింది కదా మూవీ, ఒక్క అప్డేట్ లేదు. ఎన్టీఆర్ నీల్ హ్యాష్ ఎన్టీఆర్ నీల్ మైత్రి మూవీస్ చేస్తున్నారనే తప్ప ఒక్క అనౌన్స్మెంట్ లేదు. ఆఖరికి రుక్మిణి వసంత్ గారు కూడా ఉన్నారు అని ఎవరో లీక్ అయితే చెప్పడం వల్ల కాబట్టి అనౌన్స్ అయితే ఇప్పటికీ చేయలేదు. ఎన్టీఆర్ లుక్ కూడా ఆఖరికి ఏమీ రాలేదు. ఆకలి తోరణం ఆల్మోస్ట్ మేబీ ఏప్రిల్ రాక వచ్చినప్పుడు అనుకుంటా ఆల్మోస్ట్ అందరు హీరోస్ అడ్వైస్ వచ్చేసాయి. మా వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే, ఒరే 2 బొగ్గు ముఖాలన్నా మా మొహాలు నోకండ్రా అనే దిగజారిపోయాం, అనే స్థాయికి దిగజారిపోయాం. మొత్తానికి ఆ ఫైనల్ డే అన్నయ్య బర్త్డే ఖచ్చితంగా రివీల్ చేయాల్సిన టైం వచ్చేసింది. డ్రాగన్ అనే టైటిల్ అయితే అందరికి తెలుసు, బట్ హౌ టు డిజైనింగ్ కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారు. మొత్తానికి తెట్టే లాస్ట్ 1 minute ఉంది, 11:51. దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అర్ధరాత్రి 11, ఐ మీన్ ఆల్మోస్ట్ 12. బయట మా నాన్నోళ్ళు కానీ లేస్తే తొంత లోపలికి వచ్చి నేను ఈ టైంలో వీడియో రికార్డ్ చేస్తూ వీడియో చూస్తున్నా, వీడియో కోసం వెయిట్ చేస్తున్నా. ఇంకా రాలేదు. వచ్చింది చూద్దాం. అయినా దయ్యాలు మింగించుకునే టైంలో మాకేంటి పంచాయతీ. అప్పుడు సలార్ కూడా సేమ్ లైక్ ఎర్లీ మార్నింగ్ 7:32 సంథింగ్ పెట్టారు. అంతే, ప్రశాంత్ నైల్ ఎప్పుడు డిఫరెంట్ థింగ్స్ అలా చేస్తుంది. మోస్ట్లీ టీఎఫ్ఐ కాదు, ఇండియా కాదు, ఇంటర్నేషనల్ మూవీ అంటున్నారు. చూడాలి. ఈ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, చెప్పేనా. ఇంటర్నేషనల్ గ్యారంటీ. కానీ 250 ఏళ్ళు వాళ్ళు ఇక్కడే ఏంటి ఫ్రెండ్స్, ఒక మొక్క. వావ్. They came here for the opium poppy, which produces the most addictive substance in the world, heroin. ప్రతి సినిమాలో మాస్ చూపిస్తారు, రెండు ప్రాంతాలు ఇసేదే డ్రగ్స్ ఉన్నట్టుంది. మరియు గోల్డెన్ ట్రయాంగిల్. ఇంటర్నేషనల్ వాళ్ళు వాటిని ఆధీనంలో ఉంచుకొని 95% ఓపియం ట్రేడ్ ని కంట్రోల్ చేసేవారు. In 1947, when the British left India, they also left behind the most profitable business in the world. దాంతో వ్యాపారం ఇండిగా చీలింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, మరొకటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. అప్పుడే ఓపియం వార్స్ మొదలయ్యాయి. అప్పుడే ఈ విలన్స్ పుట్టుకొచ్చారు.
ఈ సౌండ్స్ ఎక్కడ డిజైన్ చేస్తారో కానీ అది ప్రశాంత్ నీళ్ళకే సెట్ అవుద్ది. మొన్న ఆ సలార్లో కూడా సేమ్ కరెక్ట్గా ప్రభాస్ ఎంట్రీ టయానికి డైనోసర్ డ్రైనోసర్ అన్న ఒకప్పుడు ఉండింది కాబట్టి అదేదో సెట్ చేసాం. రవి ప్రసాద్ చంపావు. ది డెవిల్ వా ఫ్రేమ్ ఇది. తమ్నైల్ కూడా ఇది ఇచ్చారు. ఇది ఫ్రేమ్, ఇది ఖచ్చితంగా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగర్ నొక్కగానే మర్చిపోవడం. ఆ డైలాగులో మాటలు చెప్పుడు తగ్గదయా, అది ఇంటి ఆడికే సాధ్యం. నిద్రపోయినప్పుడు నేను చంపిన వాళ్ళ ముఖాలు రావు, నా శత్రువుల ముఖాలే కనపడతాయి. మెంటల్ మాస్ అసలు ఆ లుక్ చూడండి. పొరపాటున కూడా నా కళ్ళకి ఆ కళ్ళు ఎప్పుడు కసిగా పులి కళ్ళు వేసుకుని, టైగర్ అన్నది ఊరికే కదా ఆ కళ్ళని చూసే. డ్రాగన్. నా డౌట్ ఏంటంటే జలీల్ సాబ్, ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ తయారు చేస్తున్నారు. ఈ కథలో అందరూ విలన్లే ఉన్నారు. ఆ రాసేవాడికి కూడా తెలుసు, విల్లన్లో ఘోరాలు ఎక్కువైనప్పుడు కథలోకి ఒక హీరో దించాలని. ఈసారి ఆ క్యారెక్టర్ మీదే సార్, మీరే అవ్వాలి. నార్త్ ఇండియా సేఫ్ ఇక్కడ. వా ఏంటన్నా ఈ మాసు పెద్ద పీక్స్. డేట్ కన్ఫర్మేషన్. ఎంత టైం వెయిట్ చేసినందుకు వర్తి. అసలు ఆ లుక్స్కే పడిపోయాం. ఆ రేంజ్లో ఉంది లుక్స్. నెక్స్ట్ లెవెల్ ఉంది. వెయిటింగ్, కానీ ఇంకా 1 year వెయిట్ చేయాలి. 1 year. రేపు పొద్దున్న చూడు, అంటే ఈ టైంలో మా ఫ్యాన్స్ తప్ప ఎవరు మేల్కొంటారు అనుకో, అది తర్వాత విషయం. రేపు పొద్దున్న చూడు, ఈ టీజరు తగలబెట్టబోతుంది. అసలు టీజర్ 4 నిమిషాలు 28 సెకండ్లు ఏంటో నాకు అర్థం కాదు. వావ్, చాలా వావ్. నేను డిఫరెంట్ ట్రై చేయాలంటే ఖచ్చితంగా ప్రశాంత్ నీళ్ళు ఎప్పుడు గుర్తుకొస్తాం. అలా అయితే చేసుకున్నాడు. మెంటల్స్ ఉంది అసలు, పర్టికులర్లీ 2 scenes ఉన్నాయి ఎంటైర్వి. షర్ట్లెస్ 2 మెంటల్స్ ఉన్నాయి. పీక్స్ మీరు చూసేయండి. పోయి పీక్స్ ఉంది. మా వాళ్ళకి ఈరోజు మంచి స్టఫే వచ్చింది. స్టేటస్ సంథింగ్ సోషల్ మీడియా యూజ్ చేసుకోవడానికి. మెంటల్స్, పీక్స్ అంతే. ఓకే గైస్, ఈరోజు చూసేయండి అర్జెంటుగా పోయి.